సాయి శివాని భక్తి పాటలు. సాయి శివాని భక్తి పాటలు. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. దేవి భాగవతంలో ఈరోజు నిమి మహారాజుకు జగన్మాత ఇచ్చిన వరం గురించి తెలుసుకుందాం. వశిష్ఠుడు నిమి మహారాజును శపించాడన్న సంగతి యజ్ఞం చేయిస్తున్న ఋత్విజులకు, మునీశ్వరులకు తెలిసింది. చాలా బాధపడ్డారు. రాజును పరామర్శించారు. ఇంకా యజ్ఞం పూర్తి కాలేదు, ముగింపు దశలో ఉంది. దీక్షాధారిగా ఉన్న యజమానుడు, పరమ ధార్మికుడు శాపదగ్ధుడవుతున్నాడంటే మనమంతా చూస్తూ ఊరుకోవడమేనా? దీనికి ఏదైనా విరుగుడు చేయగలమా అని చాలాసేపు సమాలోచనలు జరిపారు. ఏ దారి కనిపించలేదు. వశిష్ఠుడి శాపానికి తిరుగులేదు, అనుభవించవలసిందే అని తేలడంతో అందరూ అవాక్కయ్యారు. నిమి మహారాజు శరీరంలో నెమ్మదిగా మార్పు రావడం మొదలయింది. అది గమనించిన ఋత్విజులు దానికి కావలసిన వేదమంత్రాలతో, గంధమాల్యాది విలేపనాలతో ఒకవైపు అతడి శరీరాన్ని రక్షిస్తూ మరొక వైపు త్వరగా యజ్ఞం ముగించారు. అసమాప్తంగా ఉండిపోయిందనే అపప్రధను, దానివల్ల వచ్చే ప్రమాదాన్ని నివారించారు. యజ్ఞం ముగియగానే అవభృత స్నానం చేయించి ఋత్విగ్విప్రులు యజమానుడిని బహుధా స్తుతించారు. నిమి మహారాజు సంతృప్తి చెంది సంతోషించాడు. దేవతలు కూడా ప్రసన్నులై ప్రత్యక్షమయ్యారు. సకలోపచారాలను అందుకున్నారు. నిమి మహారాజా, నీ దీక్షకు, నీ యజ్ఞానికి ప్రసన్నులమయ్యాము. నీకు ఏదైనా వరం ఇద్దామని వచ్చాము. కోరుకో. ఈ యజ్ఞం వల్ల నీకు ఉత్తమ జన్మ లభిస్తుంది. వశిష్ఠ శాపం వల్ల ఈ శరీరం రాలిపోతే రాలిపోని. పునర్జన్మలో నీకు దేవరూపం కావాలో, మానవ దేహమే కావాలో కోరుకో, అనుగ్రహిస్తాం అని దేవతలంతా ముక్తకంఠంతో పలికారు. అప్పటికే నిమి శరీరం రాలిపోయి ఆత్మ మిగిలింది. అదే బదులు పలికింది. దేవతలారా, యజ్ఞం పూర్తయింది. మీరు ప్రసన్నులయ్యారు. అంతే చాలు. నాకిప్పుడు చాలా సంతృప్తిగా ఉంది. నాకు ఏ దేహం మీద వాంఛ లేదు. శరీరం ఏదైనా ఎప్పుడో ఒకప్పుడు నశించిపోయేదే. అందుచేత ఏ రూపము నాకు వద్దు. సకల ప్రాణికోటికి చూపుల్లో నేనుంటాను. వాయురూపంతో కన్నుల్లో సంచరిస్తాను. ఈ వరం అనుగ్రహించండి అని అడిగింది. ఇటువంటి వరమివ్వడం తమ శక్తికి మించినదని, దీన్ని కేవలం జగదీశ్వరి మాత్రమే ఇవ్వగలదని, యజ్ఞంతో సంతృప్తి చెందింది కనుక తప్పకుండా ఇస్తుందని జగదీశ్వరిని ప్రార్థించమని సలహా చెప్పి దేవతలు నిష్క్రమించారు. నిమి ఆత్మ వెంటనే జగన్మాతను ప్రార్థించింది. గద్గద కంఠంతో బహువిధ స్తోత్రాలతో అభ్యర్థించింది. జగదీశ్వరి ప్రత్యక్షమయ్యింది. కోటి సూర్యప్రకాశంతో రాశీభూత సౌందర్యంగా విరాజిల్లుతున్న జగన్మాతను దర్శించి నిమి ఆత్మ కృతకృత్యమయ్యింది. మోక్షదాయకమైన జ్ఞానాన్ని ఇమ్మని, సకల ప్రాణికోటికి కన్నుల్లో కలకాలం కాపురముండేలా వరమిమ్మని కోరింది. జగదీశ్వరి అంగీకరించింది. ప్రారబ్ధ కర్మల అవశేషాన్ని బట్టి నీకు విమలమైన జ్ఞానం తప్పక లభిస్తుంది. సకల ప్రాణికోటికి కన్నులలో వాయురూపంతో నీకు నివాసం సిద్ధిస్తుంది. నువ్వు కారణంగానే కన్నులు నిమిషం పొందుతాయి. ఇది మానవులకు, జంతువులకు, పక్షులకు మాత్రమే. దేవతలు అనిమిషులే. వారి కన్నులకు ఈ రెప్పపాటు ఉండదు అని అనుజ్ఞ ఇచ్చి మహర్షులకు వీడ్కోలు చెప్పి జగన్మాత అంతర్ధానం చెందింది. అటు తరువాత మహర్షులందరూ మరొకసారి సమాలోచనలు జరిపారు. అతడికి పుత్రుడు కలగాలని సంకల్పించి నిమి శరీరాన్ని చేరువలో ఉంచి మంత్రపూర్వకంగా అరణిని మధించారు. మధిస్తూ ఉండగా పుత్రుడు ఆవిర్భవించాడు. సర్వలక్షణ సంపన్నుడై ముమ్మూర్తుల తండ్రిలాగా ఉన్నాడు. అరణిని మధిస్తుండగా జన్మించాడు కనుక కొందరు మిథి అన్నారు. జనకుడి శరీరం నుంచి పుట్టాడు గనక మరికొందరు జనకుడు అన్నారు. విదేహుడైన నిమియే ఇలా ఆవిర్భవించాడు కనుక, అంటే దేహం లేని, ఇంకొందరు విదేహుడన్నారు. ఇతని వంశంలో ఇటుపైన జన్మించే రాజులందరూ విదేహులు అనే వ్యవహరింపబడతారన్నారు. ఇలా ఆవిర్భవించిన నిమిసుతుడు జనకుడుగా ప్రసిద్ధికెక్కి గంగా తీరంలో అతి మనోహరమైన ఒక మహానగరాన్ని నిర్మించాడు. దానికి మిథిల అని పేరు పెట్టాడు. మహాసౌధాలతో, మహాప్రాకారాలతో, ధన ధాన్య సమృద్ధులతో, హట్టశాలలతో మిథిలా నగరం విరాజిల్లింది.
అతడి వంశంలో పుట్టిన రాజులందరూ జనకనామంతో ప్రఖ్యాతి గడించారు. తత్వజ్ఞానులై విదేహులనిపించుకున్నారు. జనమేజయ, ఇది నిమికథ అని వ్యాసుడు ముగించాడు. వ్యాస మహర్షి, అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ నాదొక చిన్న సందేహం. వశిష్ఠుడంటే సామాన్యుడు కాదు, బ్రాహ్మణోత్తముడు, సాక్షాత్తు బ్రహ్మదేవుని కొడుకు, వేదాంగ విదుడు, అన్నిటికీ మించి తనకు గురువు, తన వంశానికి పురోహితుడు. అతడి మీద నిమి మహారాజు అలా అలగవచ్చునా? మహాయజ్ఞానికి దీక్ష వహించి క్రోధానికి లొంగిపోవచ్చునా? తాను ధర్మజ్ఞుడు, జ్ఞాని, ఇక్ష్వాకు వంశంలో జన్మించాడు. రవ్వంత ఓరిమి వహించలేకపోయాడా? ఇది చాలా విడ్డూరంగా ఉంది. దీనికి కారణమేమిటా అని ఆలోచిస్తున్నాను. నాకు అందడం లేదు, నువ్వే చెప్పాలి అన్నాడు జనమేజయుడు. వ్యాస భగవానుడు అందుకున్నాడు. జ్ఞాన ప్రబోధం. జనమేజయ, ఓర్పు అనేది చాలా దుర్లభమైన గుణం. ఆత్మను జయించని వారికి క్షమ ఉండదు. అసమర్థుడై ఓరిమి వహించడం సర్వత్రా కనబడుతుంది, కానీ శక్తి సామర్థ్యాలు ఉండి క్షమాగుణ సంపన్నుడుగా వ్యవహరించే వ్యక్తి ఈ లోకంలో ఒక్కడన్నా కనిపించడంటే అతిశయోక్తి కాదు. సర్వసంగ పరిత్యాగులు, మహామునీశ్వరులు, మహాతాపసులు, నిద్రాక్షుత్పిపాసలను యోగాభ్యాసంతో జయించిన మహాయోగీశ్వరులు ఎందరైనా ఉండవచ్చుగాక. కామ, క్రోధ, లోభాహంకారాలను నాలుగింటినీ జయించిన వారు చాలా అరుదు. ఇవి దుర్జ్ఞేయాలైన అంతఃశత్రువులు. ఈ శత్రువులను జయించినవాడు భూతకాలంలో లేడు, వర్తమానంలో లేడు, భవిష్యత్తులో ఉండడు. 3 కాలాలలోనే కాదు, 3 లోకాలలోనూ లేడు. మునులు, తాపసులు, బ్రహ్మ మానసపుత్రులు అందరూ ఈ గుణత్రయానికి, ఈ అంతఃశత్రువులకు లొంగిపోయినవారు. సాంఖ్యశాస్త్రవేత్త, నిరంతర యోగాభ్యాసరతుడు అయిన కపిల మహర్షి సగరపుత్రులను క్రోధాగ్నిలో దహించి వేశాడు. అందుచేత జనమేజయ, నువ్వు తెలుసుకోవలసిన రహస్యం ఏమిటంటే, ఈ భువనత్రయ సృష్టి ఉందే, ఇది అహంకారం నుంచే ఆవిర్భవించింది. కారణగుణాలు కార్యంలో ఉండి తీరుతాయి కనుక సృష్టిలో ఏ ప్రాణి అహంకారవర్జితంగా ఉండజాలదు. త్రిమూర్తులే గుణత్రయ స్వరూపులు. ఇక మానవ మాతృల సంగతి చెప్పాలా? కేవల సత్వగుణ సంపన్నుడు యావత్ సృష్టిలోనూ దుర్లభుడు. అంతటా గుణత్రయ సంయోగ స్థితియే కనబడుతుంది. కాకపోతే ఒక్కొక్కప్పుడు ఒక్కొక్క గుణానిది పైచేయి అవుతూ ఉంటుంది. నిర్గుణుడు, నిర్లేపుడు కేవలం పరమాత్మ ఒక్కడే. అతడు అవ్యయుడు, అలక్ష్యుడు, అప్రమేయుడు, సనాతనుడు. అలాగే ఆదిపరాశక్తి కూడా కేవలం నిర్గుణ, దుర్జ్ఞేయ, బ్రహ్మ సంస్థిత, సర్వభూత వ్యవస్థిత. ఈ పరమాత్మ పరాశక్తులది అవిభాజ్యమైన నిత్య సంయోగం. వీరు అభిన్నులు. ఇది తెలుసుకుంటే సర్వదోషాలు పటాపంచలవుతాయి. ఈ జ్ఞానంతోనే మోక్షమని ఘోషిస్తోంది వేదాంత డిండిమం. ఇది తెలుసుకున్నవాడు త్రిగుణాత్మక సంసారం నుంచి విముక్తుడైనట్టే. అసలు జ్ఞానం అనేది 2 విధాలుగా ఉంటుంది. శాబ్దికం మొదటిది. వేద శాస్త్ర విజ్ఞానం వల్ల బుద్ధికి కలిగే వికాసం శాబ్దిక జ్ఞానం. అందులో మతికల్పితమైన వికల్పాలు చాలా ఆవిర్భవిస్తూ ఉంటాయి. కుతర్క కల్పితాలు కొన్నైతే, సుతర్క కల్పితాలు మరికొన్ని. వితర్కం వల్ల విభ్రమం, విభ్రమం వల్ల బుద్ధిభ్రంశం, బుద్ధిభ్రంశత వల్ల జ్ఞాననాశం కలుగుతాయని పెద్దలు చెబుతున్నారు. ఇక 2వది అనుభవజన్యమైన జ్ఞానం. రాజా, ఇది కడుంగడు దుర్లభం. జ్ఞానానికి సంగం ఏర్పడినప్పుడే ఇది సిద్ధిస్తుంది. కేవల శబ్ద జ్ఞానం వల్ల కార్యసిద్ధి జరగదు. అతి మానుషమైన అనుభవ జ్ఞానం లభించదు. అంతర్గతమైన కారుచీకటిని ఛేదించడానికి ఇది సమర్థం కాదు. దీపం దీపం అని 10 సార్లు ఉచ్చరించినంత మాత్రాన చీకటి తొలగిపోతుందా? బంధనానికి హేతువు కానిదేదో అది కర్మ. ఏది విముక్తికి కారణమో అది విద్య. తథా ననశ్యతి తమః కృతయా దీపవార్తయా తత్కర్మయన్న బంధాయ సా విద్యాయా విముక్తయే. శ్రమకు మరో పేరు కర్మ, నైపుణ్యానికి మరో పేరు విద్య. సచ్చీలము, పరహితత్వము, కోపరహితత్వము, క్షమాసహితత్వము, ధృతిమంతత్వము ఇవి విద్యా పరిపాకానికి ఫలాలు. ఇటువంటి విద్యతో కానీ తపస్సుతో కానీ
లేదా యోగాభ్యాసంతో గాని మాత్రమే అంతఃశత్రువులను జయించగలం. మరొక మార్గం లేదుగాక లేదు. మనస్సు స్వభావతః చంచలం. దాన్ని నిలువరించడం అత్యంత దుష్కరం. త్రిలోకాలలోనూ త్రికాలాలలోనూ త్రిగుణాత్మకుడైన ప్రతి ప్రాణి ఈ మనస్సుకి వివసుడే. కామ క్రోధాది భావాలన్నీ దీని పుణ్యాలే, మనస్సులో ఆవిర్భవించేవే. అందుచేత మనస్సును నిగ్రహించగలిగితే వీటిని నిర్జించినట్టే. అప్పుడివి ఆవిర్భవించవు. ఇది మానవ మాత్రుడికి సాధ్యమయ్యే పని కాదు. అందున రజోగుణ ప్రధానుడైన క్షత్రియుడికి మనోనిగ్రహం మరీ దుష్కరం. అందుకే నిమి మహారాజు వశిష్ఠుని పట్ల ఓరిమి వహించలేకపోయాడు. మరి అదే యయాతి మహారాజు భృగుపుత్రుడికి ప్రతిశాపం ఇవ్వలేదు. ఓరిమి వహించి వార్ధక్యాన్ని స్వీకరించాడు. ఒక్కొక్కడు ఇలా సౌమ్యుడిగా ఉంటే ఒక్కొక్కడు అలా క్రూరుడిగా ఉంటాడు. ఇవి స్వభావ భేదాలు. ఎవరిది తప్పంటాం? పూర్వకాలంలో హైహయులు ధనలోభంతో క్రుద్ధులై బ్రాహ్మణులని కూడా చూడకుండా భార్గవులనందరినీ సమూలంగా నాశనం చేశారు. బ్రహ్మహత్య మహాపాతకాన్ని మూటగట్టుకున్నారు. వ్యాసుడి నోటి నుంచి హైహయుల ప్రస్తావన రావడంతోనే తాతగారు అంటూ జనమేజయుడు పట్టుకున్నాడు. ఈ హైహయులు ఎవరు? ఏ క్షత్రియ వంశంలో జన్మించారు? ఏ భార్గవులను సంహరించారు? ఎందుకు సంహరించారు? ఏదో పెద్ద కారణమే ఉండి ఉంటుంది. లేకపోతే బ్రహ్మహత్య మహాపాతకానికి జంకకుండా అంత పని చేస్తారా? కాబట్టి వివరంగా చెప్పమని అడిగాడు. వ్యాసుడు ప్రారంభించాడు. హైహయుల కథ. పారీక్షిత, ఇదొక పురాతన కథ. నిజమే, ఆశ్చర్యకరమైన క్షత్రియ గాథ. హైహయ వంశంలో కార్తవీర్యుడని ఒక మహారాజు ఉన్నాడు. అతడికి 1000 బాహువులు ఉండేవి. మహాశౌర్య సంపన్నుడు. ఇతడినే కార్తవీర్యార్జునుడు అని కూడా అంటారు. ధర్మతత్పరుడు. విష్ణుమూర్తి అవతారమైన దత్తాత్రేయుడికి ఇతడు శిష్యుడు. సర్వార్థప్రదుడు, సమర్థుడు, సిద్ధుడు. ఇతడికి భార్గవులు పురోహితులు. వారి మార్గదర్శకత్వంలో నిరంతర దానపరాయణుడై భూరి దక్షిణలతో అనేక యజ్ఞాలు చేశాడు. యజ్ఞ నిర్వహణల్లో సంభావనలుగా, పారితోషికాలుగా, దానాలుగా అతడిచ్చిన ధన, ధాన్య, భూ, గో, సువర్ణ రాశులతో భార్గవులందరూ చాలా సంపన్నులయ్యారు. ఏనుగులు, గుర్రాలు, రత్నాలు, మణులు, మాణిక్యాలు పుష్కలంగా అందుకున్నారు. కార్తవీర్యార్జునుడు తనువు చాలించి స్వర్గస్థుడయ్యాక చాలా కాలానికి హైహయ వంశీయులు నిర్ధనులయ్యారు. ఒకసారి ఏదో పని వచ్చి ధనం అవసరమైంది. ఎక్కువ సొమ్మే కావలసి వచ్చింది. క్షత్రియులైన అహం చంపుకుని సవినయంగా భార్గవులను యాచించారు. ఏ మొగమాటమూ లేకుండా పరమ లోభులైన ఆ భార్గవులు లేదు లేదు పొమ్మన్నారు. హైహయులు బలవంతంగా లాక్కుంటారేమోనని భయపడి కొందరు భార్గవులు తమ ధనరాశులను భూమిలో పాతిపెడితే మరికొందరు బంధుమిత్రుల దగ్గర దాచిపెట్టారు. ఎందుకైనా మంచిదని అందరూ కూడబలుక్కుని ఆశ్రమాలను విడిచిపెట్టి అరణ్యగిరి దుర్గాలకు పారిపోయారు. అవసరాన్ని తప్పించుకోలేక హైహయులు బాధపడుతూనే మరొక్కసారి అభ్యర్థించి చూద్దామని పురోహితుల ఆశ్రమాలకు మళ్లీ వచ్చారు. ఆశ్రమాలన్నీ శూన్యంగా ఉన్నాయని, పారిపోయారని తెలిసింది. ధనరాశులను పాతిపెట్టి ఉంటారని అనుమానించి భార్గవుల ఇళ్ళు తవ్వారు. ఒక ఇంటిలో పెద్ద ధనరాశి దొరికింది. శ్రమ అయితే అయ్యింది. మిగతా గృహాలు కూడా సోదా చేద్దామనిపించి ఇరుగు పొరుగు బ్రాహ్మణుల ఇళ్లు కూడా పనిలో పనిగా తవ్వేశారు. లెక్కలేనని ధనరాశులు దొరికాయి. హైహయులు సంబరపడ్డారు గాని బ్రాహ్మణులందరూ లబోదిబోమంటూ వచ్చి కాళ్ల మీద పడ్డారు. శరణు వేడుకున్నారు. హైహయులు కోపం పట్టలేక ఆ విప్రులనందరినీ నిర్దాక్షిణ్యంగా ధనుర్బాణాలతో కొట్టి చంపారు. భార్గవులు ఎటు పారిపోయారో తెలుసుకుని ఆ గిరి దుర్గాలకు వెళ్లి వెదికి దొరికిన వాణ్ణి దొరికినట్టు బాలుడా, వృద్ధుడా అని చూడకుండా సంహరించారు. భార్యలను హింసించారు. గర్భస్థ శిశువులనైనా ఉపేక్షించలేదు. క్రూరంగా గర్భస్రావాలు చేశారు. భృగుపత్నులు దారుణంగా విలపించారు. రోదన ధ్వనులతో అరణ్యగిరి గహ్వరాలు ప్రతిధ్వనించాయి. మొత్తం బ్రాహ్మణ జాతి అంతా భయవిహ్వలమై పోయింది. చుట్టుప్రక్కల ఆశ్రమాల నుంచి మునులు, మహర్షులు, తపస్సులు పరుగున వచ్చి అడ్డుపడ్డారు. వారించారు. క్రోధం విడిచిపెట్టమని ఎంతగానో ప్రార్థించారు. గర్భస్రావాలు చేయడం మహాపాపమని,
అతిగర్హితమని నిందించారు. పాపపుణ్యాలను అత్యుత్కటంగా చేస్తే వాటి ఫలితాలను ఇక్కడే ఈ జన్మలోనే అనుభవించవలసి వస్తుంది. శుభాన్ని కోరుకునేవారైతే మీరు ఈ అత్యంత నిగర్హిత మహాపాప కార్యాన్ని ఇక్కడితో విరమించండి అని గట్టిగా హెచ్చరించారు. అత్యుగ్ర పుణ్య పాపానామిహైన ఫలమాప్నుయాత్ తస్మాత్ జుగుప్సితం కర్మ త్యక్తవ్యం భూతిమిచ్చత. హైహైలు రవ్వంత శాంతించి పెదవి విప్పారు. మునీశ్వరులారా, మహర్షులారా, మీరంతా సజ్జనులు. ఈ పాపాత్ముల కథ మీకు తెలియదు. వీళ్ళు మా పూర్వీకుల ధనాన్ని దోచుకున్నారు. మోసాలు చేసి ఆ యజ్ఞాలన్నీ ఈ యాగాలన్నీ దోపిడీ దొంగల్లా బందిపోటుల్లా మా సొమ్ములన్నీ దండుకున్నారు. బికారుల్ని చేశారు. వీళ్ళు బ్రాహ్మణులు కాదు, వంచకులు, దంభాచారులు, కొంగజపంగాళ్ళు. మాకేదో అవసరం వచ్చి ధనం సర్దుబాటు చేయండని వ్యయంగా యాచిస్తే లేదు పొమ్మన్నారు. పావలా వడ్డీ ఇస్తామన్నా ఒక్కడైనా కరుణించాడు కాదు. ఇబ్బందులు వచ్చినప్పుడు యజమానుల్ని ఆదుకోవద్దా? వీళ్ళు చేయవలసిన పనేనా ఇది? పైగా మేమెక్కడ బలవంతం చేస్తామోనని ధనరాశుల్ని భూమిల్లో పాతిపెట్టి ఇళ్లు విడిచి అడవుల్లోకి పారిపోయారు. ఇది భావ్యమేనా? చంపుతున్నామంటే చంపము మరి. అసలు వీరికి ఈ ధనం ఎక్కడి నుంచి వచ్చింది? కార్తవీర్యార్జునుడిచ్చాడు. ఎందుకిచ్చాడు? యజ్ఞాలు చేయమని, యాచకులకు పెట్టమని, తాము సుఖంగా అనుభవించమని. వీళ్ళు ఈ మూడింట్లో ఏ ఒక్కటి చేయలేదు. లోభులై కూడబెట్టి భూమిలో పాతిపెట్టారు. విప్రుడు ధనాన్ని కూడబెట్టనే కూడదని గదా శాస్త్రం. న సంచితవ్యం విప్రైస్తు ధనం క్వాపి కదాచన యష్టవ్యం విధివద్దేయం భోక్తవ్యం చ యథాసుఖం. ద్రవ్యానికి చోరభయం, రాజభయం, అగ్నిభయం, ధూర్తభయం, ఇన్ని భయాలున్నాయి. ఎంత రక్షించినా ఇది నిలవదు. ఎలాగూ పోయేదే. పోనీ బతుకున్నంతకాలం కాపాడుకున్నామనుకుందాం. మరి చచ్చాక కూడా పట్టుకు వెడతాడా? వెళ్ళలేడు గదా. సృష్టిలో ఇంతవరకు ఎవడైనా అలా పట్టుకెళ్ళాడా? అప్పుడైనా పరుల పాలు కావలసిందే గదా. ఈ మాత్రం తెలుసుకోలేక పరమలోభులై ధనరాశులు కూడబెట్టిన ఈ నీచుల్ని బ్రాహ్మణులు అనవచ్చునా? పావలా వడ్డీ ఇస్తాం, మొత్తం మళ్లీ చెల్లిస్తామని యాచించాం. విన్నారా? పోనీ మేమేమన్నా పరాయి వాళ్లమా? పారిపోయేవాళ్లమా? వీళ్లంతా తరతరాలుగా మాకు పురోహితులే కదా, మేము యజమానులమే కదా. ఆ మాటకొస్తే ఇదంతా మేము మా పూర్వీకులు ఇచ్చిందే కదా. ఆ మాత్రం సహాయం చేయలేకపోయారు. మంచితనం నిలబెట్టుకోలేకపోయారు. ధనానికి మూడే గతులు: దానం, భోగం, నాశం. సజ్జనుల ధనం దాన భోగాలకి ఉపయోగపడితే దుర్జనుల సంపద నిరుపయోగంగా నాశనమవుతుంది. దానం చెయ్యక, తాను హాయిగా అనుభవించక కృపణుడై ధనం కూడబెట్టినవాడు వంచకుడు, దండనార్హుడు. అందుచేత మేము ఈ వంచకుల్ని, ఈ బ్రాహ్మణాధముల్ని గురువులు, పురోహితులు అని అయినా చూడకుండా దండించాం. రాజులుగా మా కర్తవ్యం నిర్వహించాం. ఇందులో ఏ తప్పు లేదని మా అభిప్రాయం. దయచేసి మీరు అలగకండి. దానం భోగస్తథానాసో ధనస్య గతిరీదృశీ దాన భోగౌ కృతీనాం చ నాశః పాపాత్మనాం కిల న దాతా న చ యో భోక్తా కృపణో గుప్తి తత్పరః రాజ్ఞాసౌ సర్వథా దండ్యో వంచకో దుఃఖభాగ్నరః. ఆ మునీశ్వరులు ఇక మారు మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు. హైహైలు భృగుపత్నులను అన్వేషిస్తూ వెళ్ళిపోయారు. ప్రాణాలతో వదిలిపెట్టారు. అంతే చాలనుకుని ఆ స్త్రీలందరూ భయకంపితులై హిమవంతం చేరుకున్నారు. జనమేజయ, లోభం ఎంతటి ప్రమాదాలు తెచ్చిపెడుతుందో గ్రహించావా? మనిషికి ఇది ప్రథమ శత్రువు, సర్వ దుఃఖాలకు ఆదిహేతువు. మాన మర్యాదలకే కాదు, ప్రాణాలకు ముప్పు తెచ్చిపెడుతుంది. అది ఆ ఒక్కడితోనూ పోదు, మొత్తం కుటుంబ సభ్యులనందరినీ నాశనం చేస్తుంది. పుట్టబోయే వాళ్లను కూడా పొట్టను పెట్టుకుంటుంది. లోభమంతటి నీచగుణం మరొకటి లేదంటే నమ్ము. ఎంతలేసి మహాపాపాలైనా చేయిస్తుంది. అందరితోనూ విరోధం తెస్తుంది. అన్ని ధర్మాలను విడిచిపెట్టిస్తుంది. తల్లిదండ్రుల్ని, తోబుట్టువుల్ని, బంధు గురుమిత్రుల్ని చంపిస్తుంది. లోభావిష్టుడు చెయ్యని అకృత్యమంటూ ఉండదు. కామ క్రోధాహంకారాల కన్నా దారుణమైన శత్రువు ఈ లోభం. అవసరమైతే సొంత ప్రాణాలను కూడా విడిచిపెట్టిస్తుంది. పరీక్షిత్ కుమారా,
నీ పూర్వీకులే చూడు, ధర్మజ్ఞులు సన్మార్గులు అయిన కౌరవ పాండవులు రాజ్యలోభంతో నాశనమయ్యారు. కుటుంబ కలహం కురుక్షేత్ర మహాసంగ్రామంగా మారి భీష్మ ద్రోణాదులు, కౌరవ పాండవులు, పుత్ర మిత్ర బంధు కళత్ర పరివార సహితంగా అందరూ అంతరించిపోయారు. విత్తనంగా మీ తండ్రి ఒక్కడు మిగిలాడు. అంచేత లోభం మహా చెడ్డది సుమా. అది ఎంతటి వాడితోనైనా ఎంతటి అకృత్యమైనా చేయిస్తుంది. దాన్ని ఎప్పుడు నీ దరిదాపులకు రానివ్వకు. వ్యాసుడు చేసిన హెచ్చరికకు జనమేజయుడు సంబరపడ్డాడు. తాత, నువ్వు చెబుతుంటే ఎన్ని కథలు ఎన్ని నాళ్లు విన్నా ఎవరికీ తనివి తీరదంటే నమ్ము. నీ కథన చాతుర్యం అటువంటిది. కథారూపంలో అమృతం పంచిపెడతావు. నిజంగా నేను ధన్యుణ్ణి. అయితే ఇంతకీ తాత, ఆ భృగుపత్నులేమయ్యారు? హిమాలయాలకు వెళ్ళి ఏం చేశారు? భృగువంశం ఎలా నిలబడింది? ఇవన్నీ సందేహాలే. క్రోధ వివసులై భార్గవులను వేటాడిన సంహరించిన హైహైలు ఆ ధనరాశులతో ఏ ఘనకార్యం చేశారు? బ్రహ్మహత్య మహాపాతకం చుట్టుకోలేదా? ఎలా తప్పించుకున్నారు? ఇవి మరికొన్ని సందేహాలు. నువ్వే తీర్చాలి అన్నాడు. జనమేజయ, తప్పకుండా తీరుస్తాను, విను. హిమాలయాలకు చేరుకున్న భృగుపత్నులు కొంతకాలానికి ఆ భయం నుంచి నెమ్మదిగా కోలుకున్నారు. నదీ తీరంలో మట్టితో గౌరీదేవి వ్రతమం చేసి యథావిధిగా అర్పించి ఉపవాస దీక్షతో ప్రాయోపవేశానికి సంకల్పించి కూర్చున్నారు. ప్రాణత్యాగానికి సిద్ధపడిన ఆ సాధ్వీమణులకు మహాదేవి స్వప్నంలో సాక్షాత్కరించింది. మీలో ఒకరికి ఊరు నుంచి నా అంశతో కొడుకు జన్మిస్తాడు. అతడు మీ దుఃఖాలు తొలగిస్తాడు అని పలికి అదృశ్యమైంది. భృగుపత్నులు సంబరపడ్డారు. జగన్మాత చెప్పినట్టుగానే వారిలో ఒక భృగుపత్నికి తొడలో గర్భం ఏర్పడింది. అది దినదిన ప్రవర్ధమానమైంది. మిగతా భృగుపత్నులు దాన్ని శ్రద్ధగా కాపాడుకున్నారు. చాలా ఏళ్లు గడిచాయి. భార్గవులను ఇంకా అన్వేషిస్తున్న హైహైలు హఠాత్తుగా ఒకనాడు అటువైపు వచ్చారు. వారిని చూడగానే భృగుపత్నులు భయ విహ్వలులై పరుగులు తీశారు. హైహైలు వెంబడించారు. పట్టుకోండి, చంపండి, అదిగో ఒక్కతే గర్భిణిగా కనపడుతోంది అని అరుస్తూ వెంటబడ్డారు. ఊరు గర్భిణి పరిగెత్తలేక గర్భం కాపాడుకోలేక ఖడ్గపాణులై వెంబడిస్తున్న హైహైల్ని చూసి భయంతో వణికిపోతూ నిశ్చేష్టురాలై నిలిచిపోయింది. చేతులతో ముఖం కప్పుకొని గిరిగుహలు మారుమ్రోగేలా దారుణంగా రోదించింది. నిండు చూలాలుగా ఉన్న లేడీ ఇల్లాలు సింహాలకు చిక్కినట్టు దొరికిపోయింది. ఊరు గర్భంలో ఉన్న బాలకుడు తల్లి దీనావస్థను చూసి క్రుద్ధుడై తొడ చీల్చుకుని బయటపడ్డాడు. మధ్యందిన మార్తాండుడిలా కాంతులు విరజిమ్ముతున్నాడు. ఆ వెలుగుల్ని తట్టుకోలేక హైహైళ్లకు కళ్ళు పోయాయి. అందరూ ఒక్కసారిగా అంధులైపోయారు. అంతటా కారుచీకటే. ఏమిటి ఇలా అయిపోయాం? బాలుని చూడటంతోనే కళ్ళుపోయాయి. ఏమిటి అని ఎవరికి వారు ఆలోచన చేసుకుని ఇది పాతివ్రత్య బలమని గ్రహించి ఆర్తులై దీనులై ఆ భృగుపత్ని కాళ్ల మీద పడ్డారు. తల్లి, కరుణించు, మేమంతా నీ దాసులం. క్షమించరాని మహాపరాధం చేశాం. పాపాత్ములం. పాపఫలంగా కళ్ళుపోయాయి. నిన్ను దర్శించలేకపోతున్నాం. పుట్టు గ్రుడ్డివాళ్లమైపోయాం. నీ తపశ్శక్తి అర్థమైంది. నీ పాతివ్రత్యం తెలిసి వచ్చింది. నీది అద్భుత శక్తి. మమ్మల్ని క్షమించు. దయచేసి చూపు ప్రసాదించు. గుడ్డితనం చావు కంటే భయంకరం. మాతృమూర్తివి. రవ్వంత వాత్సల్యం చూపించు. దృష్టి ప్రసాదించు. మా దారిన మేము పోతాం. మళ్ళీ ఎప్పుడు మీ జోలికి రాము. ఈ ఒక్క తప్పు కాయి. భార్గవులందరూ ఇంతకాలము మేము మా పూర్వీకులు సేవకులం. అజ్ఞానంతో పెద్ద పొరపాటే చేశాం. బుద్ధి వచ్చింది. ఇటుపైన ఏ క్షత్రియుడు భార్గవులతో వైరం పెట్టుకోడు. ఒట్టు. ఇది మా శపథం. వినయ విధేయతలతో బుద్ధిగా మెసలుకుంటాం. మా మాట నమ్ము. మమ్మల్ని క్షమించు. కళ్ళు ప్రసాదించు. నువ్వు నీ పుత్రుడు 10 కాలాల పాటు క్షేమంగా వర్ధిల్లండి. మా నుంచి ఇక ఏ ఇబ్బంది మీకు కలగదు అన్నారు. హైహైల దీనాలాపాలు, అభ్యర్థనలు, శపథాలు వింటున్న భృగుపత్నికి ఇదంతా ఆశ్చర్యం అనిపించింది. జాలి కలిగింది. ఓదార్చింది. హైమైలారా, మీరు క్షత్రియులు.
మహావీరుడు. ఒక బ్రాహ్మణ స్త్రీని అంతగా ప్రాధేయపడకూడదు. ఇదంతా నాకు వింతగానే ఉంది. నిజం చెబుతున్నాను, నమ్మండి. మీ చూపుల్ని నేను పోగొట్టలేదు. మీ పట్ల నాకు ఏ కోపమూ లేదు. ఇదిగో నా ఊరు నుంచి ఇప్పుడే జన్మించిన భార్గవుడు మీ మీద క్రుద్ధుడయ్యాడు. ఇతడు మీ చూపుల్ని స్తంభింపజేశాడు. తాత తండ్రులను చంపినందుకు, గర్భస్రావాలు చేసి తోబుట్టువులను చిదిమినందుకు, నిరపరాధులను హింసించినందుకు మీ మీద ఇతడికి కోపంగా ఉంది. నా ఊరు గర్భంలో ఇతడు 100 ఏళ్లు పెరిగాడు. గర్భస్థ శిశువుగానే వేదాంగాలను అధ్యయనం చేశాడు. ఇప్పుడు మిమ్మల్ని సంహరించి పితృవతకు ప్రతీకారం తీర్చుకోవడానికి ఆవిర్భవించాడు. జగదీశ్వరి ప్రసాదంగా నాకు జన్మించాడు. ఇతడి దివ్య తేజస్సులు మీ చూపుల్ని హరించాయి. అందుచేత మీరు యాచించవలసింది ఈ బాలుడినే కానీ నన్ను కాదు. కాళ్ల మీద పడండి, అభ్యర్థించండి, కరుణిస్తాడు అని అప్పటికే నీరసపడిన కంఠంతో ఇక పలకలేక విరమించింది ఆ భృగుపత్ని. హైహైలు క్షణం ఆలస్యం చేయకుండా ఆ బాలకుడి పాదాలపై పడ్డారు. భక్తి ప్రపత్తులతో స్తుతించారు. నేత్రదానం చెయ్యమని అభ్యర్థించారు. బాలభార్గవుడు సంతోషించాడు, దృష్టి ప్రసాదించాడు. క్రోధ లోభాలను విడిచిపెట్టి ధర్మబద్ధంగా పరిపాలన సాగించండి. మీ ఇళ్లకు పొండి. రాసి పెట్టింది జరగక మానదు. అందుకే ఇది ఇలా జరిగింది. బాధపడకండి అని ఓదార్చి పంపించాడు. హైహైడు సుఖంగా ఇళ్లకు వెళ్లారు. భృగుపత్ని ఆ మహా తేజస్వి అయిన బాలభార్గవుణ్ణి వెంటబెట్టుకుని ఆశ్రమానికి వెళ్ళింది. ప్రేమానురాగాలతో పెంచి పెద్ద చేసింది. జనమేజయ, లోభం ఎంత చేసిందో చూశావా? భృగువులు లోభంతో నశించారు. హైహైలు అదే లోభంతో ఇడుముల పాలయ్యారు. అది వీరి కథ అని ముగించాడు. మహర్షి, అసలు ఇంతకీ ఈ హైహైలు ఎవరు? ఈ పేరే వింతగా ఉంది. యదువు సంతతి యాదవులయ్యారు. భరత సంతతి భారతులు అయ్యారు. అలాగే ఈ హైహైడు ఎవరన్నా ప్రసిద్ధికెక్కిన మహారాజా? వీరి వంశానికి మూలపురుషుడా? అయితే అతడి ప్రసిద్ధి ఏమిటి? ఏ వంశం వాడు? ఈ విశేషాలు వినాలని కుతూహలంగా ఉంది. తెలియజేయవా అని ప్రార్థించాడు జనమేజయుడు. వ్యాసుడు అలాగేనని ప్రారంభించాడు. హైహయ జన్మ వృత్తాంతం. జనమేజయ, హైహయోత్పత్తి అతి పురాతన పురాణ గాథ. పూర్వకాలంలో రేవంతుడని సూర్యపుత్రుడు ఉండేవాడు. గొప్ప అందగాడు, మహా తేజస్వి. ఉచ్చైశ్రవాన్ని అధిరోహించి విష్ణు దర్శనం కోసం వైకుంఠానికి వెళ్ళాడు. లక్ష్మీదేవి ఆ హయరత్నాన్ని తిలకించింది. క్షీరసాగరం నుంచి ఆవిర్భవించిన తన తోబుట్టువుని ఇంతకాలానికి మళ్లీ చూడగలిగింది. ఆశ్చర్యంతో కన్నులు విప్పార్చి అలా చూస్తూ నిలబడిపోయింది. శ్రీ మహావిష్ణువు కూడా హయారూఢుడై విచ్చేస్తున్న ఆ మనోహర మహా తేజస్విని చూసి ప్రేమగా లక్ష్మీదేవిని అడిగాడు. లక్ష్మి, ఎవరీ సుందరాకారుడు? మరొక మన్మధుడిలా ఉన్నాడు. ముల్లోకాలను సమ్మోహపరుస్తున్నాడు. ఎవరంటావు అన్నాడు. హయ సౌందర్యాన్ని కన్నార్పకుండా చూస్తున్న రమాదేవి ఉలకలేదు, పలకలేదు. విష్ణుమూర్తి మళ్లీ అడిగాడు. బదులు లేదు. దానితో కోపం వచ్చింది. ఉలకవు, పలకవు. గుర్రాన్ని చూసి ఇంత మోహమా? ప్రతిదానికి రమిస్తావు కనుకనే రమవు. చంచలత్వం సహజ సిద్ధం కనుక చంచలవు. ఒక సామాన్య స్త్రీలాగా నీకు చాంచల్యం ఎక్కువ. ఏ ఒక్కచోట స్థిరంగా నిలబడవు. నా ప్రక్కనే ఉండి గుర్రాన్ని చూసి మోహపడ్డావు కనుక భూలోకంలో ఆడగుర్రానివై పుట్టు అని దారుణంగా శపించాడు. అప్పటికి రమాదేవికి తెలివి వచ్చింది. భయపడిపోయి దీనురాలై విలపించింది. భర్త తనను శంకించాడని గ్రహించింది. శిరసా పాదాభివందనం చేసి, దేవదేవా, జగన్నాథ, కరుణాకర, కేశవ, గోవింద, చిన్ని అపరాధానికే ఇంత కోపమా, అంత శాపమా? ఇటువంటి కోపం నీలో నేను ఎప్పుడూ చూసి ఎరగనే. నా పట్ల నీకున్న అనురాగమంతా ఏమైపోయింది? అది ఇన్నాళ్ళు నటనయేనా? క్షణంలో నశించిపోయిందా? వజ్రాయుధాన్ని శత్రువుపై ప్రయోగించాలి తప్ప ఇల్లాల మీద కాదు స్వామి. నీ ప్రేమకు పాత్రురాలనే కాని నీ శాపాలకు అర్హురాలను కాను. గోవిందా, ఇదిగో నీ కళ్ళ ఎదుటే ప్రాణాలను వదిలేస్తాను. నీకు దూరమై నేను జీవించలేను. శాపాన్ని ఉపసంహరించు. అలా కాక ఇదేమైనా లోక కళ్యాణం కోసమైనట్టయితే శాప విమోచనం ఏమిటో తెలియజెయ్యి అని నిర్భయంగా అడిగింది లక్ష్మీదేవి. విష్ణుమూర్తి చిరునవ్వు చిందించాడు. ప్రియా,
భూలోకంలో నీకొక పుత్రుడు కలుగుతాడు, నా అంతటి వాడవుతాడు. అప్పుడు నీకు శాప విమోచనం అవుతుంది. మళ్ళీ వైకుంఠానికి వచ్చి నన్ను కలుసుకుంటావు అని చెప్పి ఊరడించాడు. సౌనకాది మహామునులారా, జనమేజయుడు వ్యాస మహర్షిని ఊరుకోనివ్వలేదు. మళ్ళీ అడిగాడు, తాత, రమాదేవి ఆడగుర్రం ఎలా అయ్యింది? రేవంతుడేమయ్యాడు? ఆడగుర్రంగా లక్ష్మీదేవి ఏ ప్రాంతంలో అవతరించింది? ఏకాంతం ఎలా గడిపింది? ఎంతకాలం గడిపింది? ఏం చేసింది? వాసుదేవుడితో తిరిగి ఎప్పుడు కలిసింది? నారాయణుడు లేకుండా పుత్రుని ఎలా ప్రసవించింది? ఈ సందేహాలు నన్ను తొలిచేస్తున్నాయి. సవిస్తరంగా చెప్పి నా కుతూహలం తీర్చు అని అభ్యర్థించాడు. వ్యాసుడు గొంతు సవరించాడు. యథాతథంగా మీకు చెబుతున్నాను వినండి అంటూ సూతుడు కథలోకి వెళ్ళిపోయాడు. మరి ఆ విష్ణుమూర్తి రమాదేవిలా కథని రేపటి రోజు తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.